హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బాబీ లహరి అఫీషియల్. ఇది మన ఛానల్. అయితే ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే మనం ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము. ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మనం ఓపెనింగ్ చేస్తున్నాము. సో లెట్స్ గో హెడ్ అండ్ డూ ద అన్బాక్సింగ్ ఆఫ్ ద ఎయిర్ ఫ్రైయర్. మనం ఈ రోజు మాత్రం తీసుకునే ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇది NA231 NA231 అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్. ఎందుకంటే నాకు కొంచెం కుకింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనము ఈ రోజు నుంచి కొంచెం హెల్దీగా రెసిపీస్ చేసుకుందామని, కేక్స్ చేసుకుందాము. ఇంకా హెల్దీగా ఆయిల్లెస్ గా స్విచ్ అవుదామని. ఈవెన్ అన్నుకి తెలిసి మీకు హెల్త్ కాంప్లికేషన్స్ అండ్ ఆల్, మమ్మీకి కూడా కొంచెం తక్కువ ఆయిల్ తో ఏమైనా చేసి పెడదామని ఇలా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాం. సో ఇప్పటి నుంచి ఏంటంటే మనకు విల్ హ్యావ్ షార్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ కుకింగ్ విత్ మీ ఆర్ మామ్. ఇప్పుడు మనం దీన్ని తీద్దాము. నాకు కొంచెం ఇది ఉంది కాబట్టి మమ్మీ హెల్ప్ చేస్తారు. ఆపరేషన్ అయ్యి రాడ్స్ ఉన్నాయి కాబట్టి, సో మమ్మీ హెల్ప్ తో నేను ఇది బయటికి తీపిచ్చి పెట్టేసా. ఎందుకంటే నా చేతిలో ఇంకా రాడ్స్ ఉన్నాయి కాబట్టి. ఆపరేషన్ అయింది రీసెంట్ గా, పడిపోయాను నేను మెట్ల మీద నుంచి నడుచుకుంటా అలా. అయితే దీంట్లో 2 రాడ్స్ ఉన్నాయి. 6 weeks తర్వాత మళ్ళీ వెళ్ళి నేను సర్జరీ చేపించుకుంటే రాడ్స్ తీస్తారు. వీడు చూస్తున్నారా, ఇందాకంతా చాలా ఎక్సైటెడ్ ఉండే, ట్రిక్సీ వచ్చేసింది, కోపర్ వచ్చేసాడు. ఇప్పుడు తీసిన తర్వాత ఇంతేనా అని బాగా కూర్చున్నాయి, ముద్దులాడమంటుంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ కి మనకు ఒక సర్ప్రైజ్ ఉంది. అది ఏంటో చూడడానికి మీరు వెయిట్ చేయండి, లాస్ట్ లో చూపిస్తా నేను. ఇప్పుడు మాత్రం దీన్ని అన్బాక్సింగ్ చేసాను. అన్ను కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. ఇక్కడ కూడా ఒక టేప్ ఉంది. సో దీంట్లో మనము ఇప్పుడు మమ్మీ కూడా కొంచెం పెద్దది అయిపోతుంది కాబట్టి, ఇంకా ఇది గ్రిల్ అన్నమాట. ఇది మనం తీసి నేను దీనికోసం పార్చ్మెంట్ పేపర్స్ అవి ఇవి కూడా అన్ని ఆర్డర్ చేశాను, బాస్కెట్స్ దీంట్లో పెట్టడానికి, సో దట్ దిస్ డజంట్ గెట్ డర్టీ. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మోడ్స్ దీంట్లో. టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, మనం ఏం చేస్తున్నామో. ఇది ఆన్ బటన్, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. మనము ఎక్స్ప్లోర్ చేద్దాం కలిసి దీన్ని తొందరలో. ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్లో హెల్దీ లివింగ్ వచ్చేస్తుంది, హెల్దీ డైట్ వస్తుంది. ఎవ్రీ వన్ ఇస్ బికమింగ్ వెరీ కాషియస్ అబౌట్ దర్ డైట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ దాట్, ఐ ఫీల్ లైక్. ఎందుకంటే దీంట్లో either we use very less oil or we don't use oil at all. స్పెసిఫిక్ గా ఏదైతే 6.2 tons 2 liters ది. ఇంకా నేనైతే ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు అప్రాక్సిమేట్లీ ఒక 10,000 అలా పడింది. కానీ దేర్ ఆర్ మచ్ మోర్ బెటర్ డీల్స్. దీంట్లో తక్కువ లీటర్స్ ది కావాలన్నా కూడా అవి ఇవి ఉన్నాయి. 4 liters ఉన్నాయి, 5 liters ఉన్నాయి, ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ అని నేను అనుకుంటున్నాను. దీంట్లో కుకింగ్ చేద్దాం మనం, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ బిగ్ స్పేస్. దీంట్లో మనం ఒక ఫుల్ బర్డ్ కూడా పెట్టుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ కి అయితే చికెన్ చేయొచ్చు, చాలా వెరైటీస్ మీట్ చేయొచ్చు, సీ ఫుడ్ చేయొచ్చు. వెజిటేరియన్స్ కి అయితే యూ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్. అండ్ యూ కెన్ ఆల్సో, దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ పనీర్. నేను నాన్ వెజ్ అయినా నాకు పనీర్ చాలా ఇష్టం. సో మనం అవన్నీ చేద్దాము, రెసిపీస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది మమ్మీ ఛానల్ కాబట్టి మమ్మీ వస్తుంది అనుకున్నారా, నేను వచ్చాను. సో ఇప్పటి నుంచి చిన్న చిన్నగా సర్ప్రైజ్ లాగా నేను కూడా అలా ఒకసారి విజిట్ చేసి వెళ్తా ఉంటా. ఒక చిన్న సర్ప్రైజ్ అనుకున్నాం కదా, ఇదేనండి ఆ సర్ప్రైజ్. ఇది మీట్ మిలి. 2739 एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. पहचाना मुझे?
సో తినని మనం తెచ్చుకొని ఆల్మోస్ట్ ఒక 9 months అవుతుంది. దిస్ ఇస్ మిల్లీ ద పిల్లి, వెరీ అల్లరి, ఉండదు అది ఎక్కడ. వీడు నియో, మమ్మీ ఏదో పేరు పెట్టిందండి, ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్. బట్ వీళ్ళిద్దరూ బాగా ఇంటరాక్ట్ అవుతారు, ఆడుకుంటా ఉంటారు. స్టార్టింగ్లో నేను దీన్ని ఎలా తెచ్చుకున్నాను నేనంటే, ఇది నాకు దొరికింది బయట రోడ్ మీద. వీళ్ళ మమ్మీ ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది. సో నేను దీన్ని తెచ్చుకున్నప్పుడు చాలా చిన్నగా ఉంది. ఆ ఫోటోలు కూడా వేస్తాం మీకు స్క్రీన్ మీద. ఇప్పుడు చాలా అల్లరిది, చిన్నప్పటి నుంచి అల్లరే. అయితే ఇది ఆల్మోస్ట్ 9 months అయింది మనతో ఉండి. మన మాట వినదండి ఇది. పిల్లులు ఏమో అన్నీ అంతేమో. కుక్కలతో కొంచెం టైం పడింది అలవాటు అవ్వడానికి. ఇప్పుడు అలవాటు అయిపోయింది, మా మమ్మీ అలవాటు చేసింది ఎలాగో. ఎందుకంటే నేను ఎప్పుడు దీన్ని తెచ్చినా ఇది రూమ్లో ఉండేది, ఇంకా కుక్కలు బయట ఉండేవి, లేదా ఇది బయట ఉండాలంటే కుక్కలు లోపల ఉండేవి. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది. మిల్లీకి చిన్న స్క్రాచెస్ అంటే చాలా ఇష్టం. రాత్రి నాతోనే పడుకుంటుంది ఇది, అల్లరి చేసుకుంటా. క్యాట్స్కి జూమీస్ వస్తాయంటారు, అది నిజమేనేమో. దీని తర్వాత తెలిసింది నాకు. షీఈ్ ఆర్ వెరీ ఫస్ట్ క్యాట్, షీఈ్ ఎస్పెషలీ మై వెరీ ఫస్ట్ క్యాట్. మా మమ్మీ దగ్గర ముందు ఉండేది, దాని పేరు కూడా ఏదో ఉండేది, రిక్కీ అంట దాని పేరు. ఇది ఒక కొత్త ఫ్లవర్ ఆన్ మనం తెచ్చింది. దీనికంటే ముందు కూడా మన దగ్గర 2 ఉండేవి. దాని తర్వాత ఇది ఒక అప్గ్రేడెడ్ ఫ్లవర్ హార్న్. మనం కొన్ని పెట్స్ కలెక్షన్లో కూడా అప్గ్రేడ్ చేసాము. ఇది ఇంత చిన్నగా తెచ్చామండి, ఇంతే ఉండే తెచ్చినప్పుడు. ఇంత పెద్దగా అయింది ఇది, చాలా తొందరగా పెద్దగా అవుతుంది. తెచ్చి కూడా 1-2 months అవుతుంది అనుకుంటా, అంతే. సో దిస్ ఇస్ ద సర్ప్రైజ్. మళ్ళీ చూసండి, రాదంట, ఇలాగే చేస్తుంది. కొరకాలి, గట్టి కొరకదు కానీ కొరుకుతుంది. దాన్ని కొరకడమే ప్రేమ. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ లహరి అఫీషియల్. విల్ బి బ్యాక్ with a better episode, which is a very big surprise. Stay tuned for that. Bye bye.